Namaskaram, good evening ladies and gentlemen. Welcome to the audio launch of Missed Call. జీవితాలను మార్చేస్తుంది with a tagline. మరి మీరు వస్తూ చూస్తూ ఉన్నారు అండ్ ఆఫ్ కోర్స్ నా వెనకాల ఉన్న వినయల్ కూడా చూడండి, అందరూ కూడా టైటిల్ కి తగ్గట్టు ఫోన్ తోనే కనిపిస్తున్నారు. సో మరొకసారి ఈ రోజు ఈ ఆడియో లాంచ్ కి విచ్చేసినటువంటి అందరికీ కూడా మా స్వాగతం. ముందుగా సాయి దత్త సమర్పించు శ్రీ 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 సిరిడి సాయి మూవీస్ బ్యానర్ లో శ్రీమతి ఎస్ రమా నాయుడు గారు మరియు సుంకు రెడ్డి బలరాం రెడ్డి గారు నిర్మాతలుగా, ఎస్జే బాలు గారి దర్శకత్వంలో సబు వర్గీస్ సంగీత దర్శకుడిగా, అభినయ్ దర్శన్, విన్నీ, భాస్కర్, శివ, వెంకట్, చంద్రకళ హీరో హీరోయిన్లుగా త్వరలో మన ముందుకు వస్తోంది మిస్డ్ కాల్. మరి మొట్టమొదటి పాటని మనం ఇప్పుడు ఏది చూడబోతున్నాము. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా ఎమ్మెల్యే వైజాగ్ తైనాల విజయ్ కుమార్ గారిని కోరుతున్నాము. ఈ పాటకి సింగర్ అండి చిన్న పొన్ను. మరి ఈవిడ వాయిస్ మనకి పరిచితులే, ఎందుకంటే మిర్చి మిర్చి సినిమాలో మిర్చి టైటిల్ సాంగ్ పాడినటువంటి సింగరే చిన్న పొన్ను. ఆవిడ ఈ పాటని కూడా పాడారు. లిరిక్స్ విజేంద్ర చెల్లో గారు అందించారు. ఆయన ఈ సినిమాకి రైటర్ కూడా. సో ఫస్ట్ సాంగ్ విన్నాము, సెకండ్ సాంగ్ విన్నాము. మరి ఈ సెకండ్ ఆడియో విజువల్ ని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ నిర్మాత అమిరాజు గారిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా వేడుకుంటున్నాము. మెరిసావే మెరిసావే హృదయంలో నిలిచావే, కలిసావే కలిసావే కలలు ప్రేమించావే, స్నేహంగా చనువుగా ఉంటూ ప్రేమే లేదంటావే, కలలోన కలవర పెడుతూ నన్నే కవ్వించావే, ఆ ప్రేమ ప్యార్ కాదల్ ఇష్క్ లేదంటావే, లవ్లీ చూపుతోటి నన్ను పడగొట్టావే. ఈ పాటని పాడినటువంటి సింగర్ శ్రీకృష్ణ అండ్ లిరిక్స్ అందించారు విజేంద్ర చెల్లో గారు. ఇలాంటి 5 పాటల్ని చాలా అద్భుతంగా సమకూర్చారు సబు వర్గీస్ గారు. సో థర్డ్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఈ పాటని ఆడియో విజువల్ ని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారిని కోరుతున్నాము. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాము. సాంగ్ లాంచ్ అమ్మా. నిన్ను మోహించనా, కసిగా నిన్ను కాటేయనా, సర్వం నీకు అర్పించనా, తిన తిన తిననా, ఏకాంతంలో బంధించనా, బయటకు లేడి నేనవ్వనా, సుఖమైకంలో నడిపించనా, తిన తిన తిననా, పెదవుల సడితే గుసగా రుసగా ఈ పాటని రచించినటువంటి లిరిసిస్ట్ డాక్టర్ ఎస్టి నాయుడు గారు, రిటైర్డ్ తెలుగు లెక్చరర్ అండ్ ప్రిన్సిపల్ ఫ్రమ్ బుల్లయ్య కాలేజ్ విశాఖపట్నము. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సాంగ్. మనం 4 పాటలు వినేసాము, ఇక చివరి పాట విన్నామండి. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా సిపిఎం లీడర్ మూర్తి గారిని, అలాగే తాతబాబు గారు ఫ్రమ్ వైజాగ్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాము. ఈ పాటని అద్భుతంగా పాడినటువంటి సింగర్స్ గీతా మాధురి అండ్ దీపు అండ్ ఈ పాటకి లిరిసిస్ట్ విజేంద్ర చెల్లో గారు. కొండవలసన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. టీజర్ ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. 5 పాటలు వినేసాము.
ముందుగా టీజర్ చూద్దాము. టీజర్ లాంచ్ అండి. వీడి పేరు చందు, అమ్మాయిలకి ఉండు ముందు. వీడి పేరే అభినయ్, అన్నింటా సాధించిన విజయ్. వీడి పేరు రవి, అమ్మాయిలకే పరిచొచ్చే మేధావి. వీడి పేరు అజయ్, అమ్మాయిల కోసం తిరుగును రై. చేస్తాడా, కడుపు చేస్తాడా, అవన్నీ పిచ్చి లైటే. యూత్ తప్పులు చేస్తారు, చేయరని కాదు. మీ కొడుకులు శుద్ధ ఎదవలయ్యా. ఆడదాన్ని మోసం చేసి కంట తడి పెట్టించిన ఏ మగాడు బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. టీజర్ అంతా చూశాక యూత్ మాత్రమే కాదు, యూత్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చొని చూడవలసిన సినిమా లాగా నాకు అనిపిస్తోంది. ఐఎమ్ ష్యూర్ మీరు అందరూ కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యాక చూసిన తర్వాత అగ్రీ అవుతారు. మరి ఈ సినిమాలో కొన్ని విశేషాలు ఉన్నాయటండి. ఇప్పుడు 10 మంది అమ్మాయిలు 10 మంది అబ్బాయిలు ఒక కాలేజ్ లో అలా మనం చూస్తే 10 మంది అబ్బాయిల్లో 6 మాత్రం కామనర్స్ ఉంటారు. బేసిక్ గా అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయే రకం, అందరినీ ఫాలో అయిపోయే రకం. కానీ 4 మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటారు. అంటే ఒకరు అమాయకంగా, ఇంకొకరు చాలా మంచి అబ్బాయి, కాస్త బ్యాడ్ బాయ్ లాగా, ఇంకొకరు బాగా మోసం చేసే రకం. ఇలా 4 డిఫరెంట్ రకాలు ఉంటాయి. ఆ అబ్బాయిల్లోనే కాదండి, అమ్మాయిల్లో కూడా ఉంటారు. అలాంటి 4 క్యారెక్టర్స్ ని తీసుకుని వాళ్ళు ఫోన్ తో ఎలాంటి పాటలు పడతారు, దీనిపైనే స్టోరీ అంతా కూడా తిరుగుతూ ఉంటుందండి. ముందుగా ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ గారిని ఈ సందర్భంగా వారి స్పందన తెలియచేయవలసిందిగా కోరుతున్నాము. డైరెక్టర్స్ బాలు గారు, ప్రొడ్యూసర్ రెడ్డి గారు, అమిత్ రామారెడ్డి గారు, హీరోస్ హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్, టెక్నీషియన్స్ టీం అందరికీ ఇక్కడ చేసిన మీ అందరూ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. బాగుంది సినిమా, టైటిల్ చాలా చక్కగా ఉంది. మిస్డ్ కాల్ జీవితాన్ని మార్చే గతంలో మనం విన్నాం. ఐడియా జీవితాన్ని మార్చేస్తా అంటే వాడు మిస్డ్ కాల్ ఒకటి జీవితాన్ని మార్చేస్తుంది. సో ఎవరు మిస్ అవ్వడానికి వీలేదు మిస్డ్ కాల్ని, అందరూ చూడాల్సిందే. యూత్ని బాగా అట్రాక్ట్ చేసేటువంటి మూవీలా కనిపిస్తుంది. కామెడీ కూడా చక్కగా ఉంది, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఆ విధంగా ఈ టీం అందరూ మంచి యూత్, కొత్త ఫ్రెష్ టీం అంతా వచ్చారు. చాలా ఉత్సాహంగా యాక్ట్ చేయడం, వాళ్ళ టాలెంట్ కూడా కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండి ఈ సినిమా మంచి హిట్ అయ్యి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ, పెద్దలకు అందరూ కూడా నాకు నమస్కారం. ముఖ్యంగా భరద్వాజ్ గారు కానీ, అమ్మగారు కానీ, ఇతర పెద్దలు కొండవల్లి లక్ష్మణరావు గారు, వేదిక నుంచి అందరికీ పేరు పేరున నాకు నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు అమ్మిరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. మిస్డ్ కాల్ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రతిరోజు మనం నిత్యం చూస్తూనే ఉంటాం ఎన్నో మిస్డ్ కాల్స్. కథ కొంచెం గమ్మత్తుగా కనపడతా ఉంది మనం విజువల్స్ చూస్తుంటే. అలాగే ఈరోజు పాటలు చక్కగా చేశారు, చాలా బాగా తీశారు. అలాగే సినిమా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ రమా నాయుడు గారు, 2 పేర్లు కనిపిస్తున్నాయి ఇక్కడ. మరి ప్రొడ్యూసర్ గారు రమానాయుడు గారు, రామానాయుడు గారు అంత పెద్ద ప్రొడ్యూసర్ కావాలని, అట్లాగే యంగ్ డైనమిక్ స్టార్స్ అంతా కనిపిస్తున్నారు ఇక్కడ, అంతా బాగా చేశారు. వీరందరూ కూడా ముందు తెలుగు ఇండస్ట్రీకి ఎంతో అవసరం, కొత్త నటీనటుని పరిచయం చేశారు. వీరందరూ కూడా చక్కగా చేశారు. వీరందరికీ నా శుభాకాంక్షలు. అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి, మరి మన గారికి అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Good evening, everyone. My name is Nidhi, and first of all, I would like to say all the best to the movie Missed Call. May you succeed, and the music is really good, I heard. Then all the best to Mr. Balu, the director of the film, and then the producer and director, Mr. Reddy and Mr. Rao. All the best. May this movie be a super hit, and it should complete like 100 weeks, something like that. Good evening, everyone. My name is Nidhi, and first of all, I would like to say all the best to the movie Missed Call. May you succeed, and the music is really good, I heard. Then all the best to Mr. Balu, the director of the film, and then the producer and director, Mr. Reddy and Mr. Rao. All the best. May this movie be a super hit, and it should complete like 100 weeks, something like that. Actors are really good, beautiful heroine, good looking actors, heroes are very handsome. So all the best, and very soon our movie is coming, director. I'm the heroine of the movie and he is the director, producer and actor as well.
So please do watch it. అభినయ్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క మిస్డ్ కాల్ మా యొక్క ఆడియో ఫంక్షన్కి చేసినటువంటి ఆ స్నేహితులకి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను ఈ స్టేజ్ మీద దానికి కారణం ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తల్లిదండ్రులు, మా అమ్మ నాన్న. ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియాల్సింది వాళ్ళకి మాత్రమే. తర్వాత ఇంకా మా మూవీ గురించి చెప్పాలంటే ఈ యొక్క మిస్డ్ కాల్ మూవీ అసలు మేము ఎలా అనుకున్నామో అంతకన్నా చాలా గొప్పగా వచ్చిందండి. దీనికి ముఖ్య కారకులు ఎవరంటే మా డైరెక్టర్ ఎస్జి బాలు గారు. ఆయన చాలా చక్కగా తీశారు. ఎంత చక్కగా తీశారంటే మీరు మూవీ చూస్తే కానీ ఎంతమంది చెప్పలేరు. మీరు ఇప్పుడే టీజర్ చూసారు, నేను కూడా ఫస్ట్ టైం చూశాను. నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎప్పుడెప్పుడు సినిమా చూడాలనే ఎక్సైట్మెంట్తో ఉన్నాను. చాలా చక్కగా చేశారు. ఈ సినిమా కూడా మా అందరికీ బాగా నచ్చింది. తర్వాత మేమందరం కూడా చాలా కష్టపడి చేసామండి. నేనే కాదు, నాతో పాటు భాస్కర్ రెడ్డి గారు కానీ, శివ కానీ, వెంకట్ కానీ, అట్లే మా టీం అంతా కూడా చాలా ఒక్కొక్కరు మా సినిమా అన్న ఉద్దేశంతో చేశాము. చాలా చక్కగా వచ్చింది. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా అసలు ఈ రోజు ఇక్కడ ఆడియో ఫంక్షన్ జరుపుకుంటుందంటే దానికి కారణం ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ లేకపోతే ఈ సినిమా లేదండి. సో ఆ ప్రొడ్యూసర్ గారు ఎంతో హెల్ప్ చేస్తూ ఆ డైరెక్టర్ గారికి కావాల్సింది అన్ని కూడా టైంకి అందజేస్తూ చాలా చక్కటి కోఆపరేట్ చేస్తూ ఈ మూవీని ఇంతవరకు తీసుకొచ్చారు. సో ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఈ టీం అంతా కూడా మీరు ఆశీర్వదించాలి. మేము ఎప్పుడు కూడా మీ దీవుల మీదనే బ్రతుకుతూ ఉంటాము. సో మేమందరూ కూడా ఫ్రెషర్స్, డైరెక్టర్ కానీ ఆర్టిస్ట్ కానీ మొత్తం అందరం ఫ్రెషర్స్ గా మేము ముందుకు వస్తున్నాము. సో మాకైతే సినిమా నచ్చింది, బాగా ఆడుతుందని కూడా అనుకుంటున్నాము. సో ఫైనల్ జడ్జిమెంట్ ఈజ్ ఆడియన్స్ చేతిలోనే ఉంది. ఆడియో ఫంక్షన్ అంటే మ్యూజిక్. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఏంటంటే అండి మ్యూజిక్. చాలా సినిమాలను చూస్తే 1-2 పాటలు చాలా బాగుంటాయి. ఈ సినిమాలో ఏంటంటే ఉన్న 5 పాటలు కూడా 5 హైలైట్స్ అండి. ఏ పాటకి ఆ పాట హైలైట్. మేము చాలా సార్లు ఇప్పటికే రిపీటెడ్ గా వింటూ ఉంటాం. చాలా సాంగ్స్ ని ప్రతి సాంగ్ రిపీటెడ్ గా వింటూ ఉంటాం. అన్ని సాంగ్స్ హైలైట్ గా వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ గారు చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. ఈ మ్యూజిక్ కూడా డైరెక్టర్ గారి దగ్గర కూర్చొని ఆయనకు ఎలా కావాలో అలా చేయించుకున్నారు. చాలా చక్కటి మ్యూజిక్. మీరు కూడా చాలా బాగా ఆలకిస్తారు, ఈ మ్యూజిక్ ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో ఇక అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈ చిత్రానికి కథానాయకుడు భాస్కర్ గారు, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ హీరోస్ ఆఫ్ టుడే. భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము.